హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 6th క్లాస్ సైన్స్లో పార్ట్ 2 అండి. నేను ఆల్రెడీ పార్ట్ 1లో 3 చాప్టర్స్ పెట్టాను. ఆ 3 చాప్టర్స్ నుండి 30 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి పెట్టాను. సో ఆ 3 చాప్టర్స్లో ఒక్క బిట్ ఫ్రేమ్ అయినా డెఫినెట్గా ఆ వీడియోని దాటైతే వెళ్ళదు. ఈరోజు క్లాస్లో కూడా 4 చాప్టర్స్ తీసుకున్నాను చూడండి. ఈ 4 చాప్టర్స్లో కూడా 30 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. సో పార్ట్ 1 పెట్టిన తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే, మిడిల్లో నేను RTA 2009, NCF 2005 వీడియోస్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే, యాక్చువల్గా అయితే నా థాట్ ఏముంది అంటే, మన ఛానల్ యొక్క మెయిన్ ఏమేంటి, మనం ఒక వీడియో చేస్తున్నాము అంటే డెఫినెట్గా అది ప్రతి ఒక్కరికి యూజ్ కావాలి, ఎగ్జామ్ పర్పస్లో అయితే తప్పకుండా యూజ్ కావాలి. సో అలా అని చెప్పేసి తక్కువ టైం ఉంది కదా అని చెప్పేసి ఒకే సబ్జెక్ట్ తీసుకోకుండా ఎక్కువగా బిట్ వచ్చే ఏరియా ఏదైతే ఉందో ఆ టాపిక్ని తీసుకొని చెప్పాను. ఇప్పుడు NCF 2005 కానీ RTA 2009 కానీ తప్పకుండా బిట్టు పడుతుంది. అవి లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఫ్రేమ్ అవ్వదు. సో అందుకని చెప్పేసి ఆ 2 చాప్టర్స్ కంప్లీట్ చేశాను. సో నా ఛానల్లో ఉన్న ప్రతి క్లాసు మీకు యూజ్ అవుతుంది, తప్పకుండా యూజ్ చేసుకోండి. ఐ హోప్ నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేటట్లో మంచి స్కోర్ గెయిన్ చేస్తారు, చేయాలి కూడా. ఓకే, ఈ 6th క్లాస్ కూడా కంటిన్యూ చేయమంటున్నారు కాబట్టి కంటిన్యూ చేసేస్తాను. డెఫినెట్గా 6th క్లాస్ మొత్తం సైన్స్లో తీసుకుంటే ఇదివరకు ఉన్న ప్రీవియస్ పేపర్స్ చూస్తే కంపల్సరీ 3 to 4 బిట్స్ అయితే మనకి 6th క్లాస్ నుంచి పడతాయి సైన్స్లో నుంచి. సో అందుకని చెప్పేసి ఇది కంటిన్యూ చేస్తున్నాను చూడండి. ఇంకా 2 పార్ట్స్లో మొత్తం 6th క్లాస్ అనేది కంప్లీట్ చేస్తాను. మళ్ళీ ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, 6th క్లాస్ మొత్తం ఒకే వీడియోలో ఒక 80-90 బిట్స్ ఫ్రేమ్ చేసి పెట్టేస్తే అయిపోద్ది కదా అని. అలా పెడితే ఇంపార్టెంట్ అయినవి వదిలేస్తాం, చాలా మట్టికి వదిలేసి ఏదో పైన బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తాం. సో నాకు అలా నచ్చదు. ఒక టాపిక్ నేను వీడియో పెట్టాను అంటే 100% అక్కడ ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాను. అందుకోసం అని చెప్పేసి ఇలా కొన్ని చాప్టర్స్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, అంటే మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అందులో ఉన్న బిట్ని పట్టుకొని పోవడం కాదు, అందులో ఉన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ పైనే ఇప్పుడు బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకే, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడో తీసేశాడు, జస్ట్ అండర్స్టాండింగ్ బేస్డ్ పైనే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇంక్లూడింగ్ సైన్స్, సోషల్ నుండి కూడా అలాగే ఫ్రేమ్ అవుతుందండి. ఓకే, సైకాలజీ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా బిట్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. సో కాన్సెప్ట్ తెలుసుకోవాలి కాబట్టి నేను ప్రతి బిట్ని కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, చూడండి ఫస్ట్ బిట్కి వెళ్ళే ముందు నేను మీ నుండి ఆశించేది ఒకటే, ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మీలాంటి ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి మన వీడియో అనేది రికమెండ్ చేయబడుతుంది. అందుకోసమే లైక్ చేయమని చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చూడండి, ఒక వస్తువు రంగు అనేది దాని నుంచి విడుదలయ్యే ఏ రంగుపై ఆధారపడి ఉంటుంది. ఓకే, కాంతి రంగు, పదార్థ రంగు, గాజు జాడీ రంగు, పైవన్నీ. ప్రతి ఒక్కరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చెప్పండి, ఒక వస్తువు రంగు అనేది దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుందండి. సో ఇక్కడ పదార్థ రంగు అవ్వదు, గాజు జాడీ రంగు అవ్వదు, పైవన్నీ అవ్వవు. ఓకే, కాంతి రంగు అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఇక్కడ ఒక వస్తువు మునగడం గురించి, తేలడం గురించి ఇచ్చాడు. సో దాంట్లో వస్తువు సాంద్రత ఇచ్చాడు, మాధ్యమ సాంద్రత ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తే ఇప్పుడు మన అందరికీ తెలిసిన చిన్న కాన్సెప్ట్ నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు ఆయిల్ని తీసుకోండి, ఇంకోటి నీరుని తీసుకోండి. ఓకే, ఆయిల్ అనేది వస్తువు యొక్క మాధ్యమంగా తీసుకోండి. ఓకే, నీరు అనేది ఒక వస్తువుగా తీసుకోండి. ఓకే, అంటే ఆయిల్ని వస్తువు యొక్క మాధ్యమ సాంద్రతగా తీసుకున్నాం, నీటిని వస్తువు యొక్క సాంద్రతగా తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒక జాడీ తీసుకొని దీంట్లో మాధ్యమంగా ఏం తీసుకున్నాం, ఆయిల్ని తీసుకున్నాం. సో ఈ మాధ్యమంగా తీసుకున్న ఆయిల్ని దీంట్లో పోయండి. ఓకే, పోసిన తర్వాత వస్తువుగా ఏది తీసుకున్నాం, నీరుని తీసుకున్నాం. సో ఈ నీటిని ఆయిల్పై పోయండి. ఓకే, ఇలా పోసారు. పోసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, మనం రెగ్యులర్గా నిజ జీవితంలో చూసేదే ఇది. సో ఇప్పుడు ఆయిల్ పైన వాటర్ అనేది పోసినప్పుడు వాటర్ అనేది
కిందికి వెళ్ళిపోతుంది, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అవునా? కరెక్టే కదా. సో ఇక్కడ ఆయిల్ అనేది పైకి వచ్చేసింది, వాటర్ అనేది కిందికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం తీసుకున్న మాధ్యమ సాంద్రత అనేది తక్కువగా ఉంది. ఇక్కడ తీసుకున్న వస్తువు ఏంటి? నీరు. నీటి సాంద్రత అనేది ఏ విధంగా ఉంది? ఎక్కువగా ఉంది. ఇలా మాధ్యమ సాంద్రత తక్కువగా ఉండి తీసుకున్న వస్తువు సాంద్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ అనేది కిందికి వెళ్ళిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది. అవునా? అంటే ఆయిల్ అనేది పైన మనకి తేలుతూ ఉంది, అంతే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఇది మొత్తం కాన్సెప్ట్ చూస్తే వస్తువు యొక్క మాధ్యమం కంటే వస్తువు సాంద్రత అనేది ఎక్కువగా ఉంటే వస్తువు అనేది మునుగును, అంతే కదా. కాన్సెప్ట్ అర్థమైంది కదా. అంటే ఇక్కడ వస్తువు యొక్క మాధ్యమ సాంద్రత కంటే వస్తువు సాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి వస్తువు అనేది మునుగుతుంది. ఆప్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక వస్తువు మునగడం, తేలడం అనేది ఆ వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమ సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎస్, కరెక్టే కదా. ఇందాకే చెప్పాను కదా, వస్తువుగా మనం ఆయిల్ని తీసుకుంటే మాధ్యమంగా ఏం తీసుకున్నాం? వాటర్ని తీసుకున్నాం. అంటే రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అంటే వస్తువు మునుగుతుందా, తేలుతుందా అనేది వస్తువు యొక్క సాంద్రత మరియు మాధ్యమ సాంద్రతపై ఆధారపడి ఉంటుంది కదా. సో ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మాధ్యమం సాంద్రత ఎక్కువగా ఉండి వస్తువు సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు అనేది మునుగుతుంది. ఇప్పుడు మీరే చెప్పాలి దీనికి ఆన్సరు. ఇక్కడ జాడీ తీసుకున్నాం కదా, దీంట్లో వస్తువు యొక్క మాధ్యమ సాంద్రత ఎక్కువగా ఉండాలి. సో మాధ్యమంగా మనం ఏం తీసుకుందామంటే వాటర్ని తీసుకుందాం, వస్తువుగా మనం ఆయిల్ని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, వాటర్ని ఆయిల్ పైన పోసాం, ఏది తేలుతుంది? ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అవునా? అంటే ఇప్పుడు వాటర్ కిందికి వెళ్ళింది అంటే వస్తువు యొక్క మాధ్యమ సాంద్రత అనేది ఏ విధంగా ఉంది? ఎక్కువగా ఉంది. అవునా? అంటే దాని బరువు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అది కిందికి వెళ్ళిపోయింది. ఓకే, అంటే మాధ్యమం సాంద్రత ఎక్కువగా ఉంది, వస్తువు సాంద్రత అనేది తక్కువగా ఉంది. ఇలాంటప్పుడు వస్తువు ఏమవుతుందని చెప్పా? ఆయిల్ పైకి తేలుతుంది కదా. సో పైకి తేలింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, మాధ్యమ సాంద్రత ఎక్కువగా ఉండి, చూడండి మాధ్యమం సాంద్రత వాటర్ కదా, ఎక్కువగా ఉండి వస్తువు సాంద్రత తక్కువగా ఉంది, వస్తువు సాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు వస్తువు ఏమవ్వాలి? ఆయిల్ పైకి తేలాలి కదా, వస్తువే కదా ఇది, ఆయిల్ పైకి తేలాలి కదా, పైకి తేలాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? మునుగును అని ఇచ్చాడు. మునుగుతుందా? లేదు, తేలుతుంది కదండి. సో మునుగుతుందని ఇచ్చాడు కాబట్టి తీసేయచ్చు. ఓకే, క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోండి ఈ కాన్సెప్ట్ని. నెక్స్ట్ ఇది చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మాధ్యమం సాంద్రత తక్కువగా ఉండి వస్తువు సాంద్రత ఎక్కువగా ఉండాలి. ఇక్కడ చూడండి, వస్తువు యొక్క మాధ్యమంగా ఆయిల్ని తీసుకుందాం, వస్తువుగా వాటర్ని తీసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్లో వాటర్ పైన ఆయిల్ని పోయండి. పోసారు కదా, పోసినప్పుడు ఏమవుతుంది? ఆయిలే ఆబ్వియస్లీగా పైకి తేలుతుంది. అంటే ఇప్పుడు దేని సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు? వాటర్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు. అవునా? అంటే వాటర్ని ఏమని తీసుకున్నాం? వస్తువుగా తీసుకున్నాం. ఓకే, ఒక వస్తువు యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉండి మాధ్యమం సాంద్రత అనేది తక్కువగా ఉంది. వస్తువు యొక్క మాధ్యమం సాంద్రత తక్కువగా ఉండి, ఇక్కడ వస్తువు యొక్క మాధ్యమం సాంద్రత ఎలా ఉంది? ఆయిల్ అనేది తక్కువ ఉంది కదా, తక్కువగా ఉండి వస్తువు సాంద్రత అనేది ఎక్కువగా ఉండాలి. చూడండి, వస్తువు సాంద్రత వాటర్ ఎక్కువగా ఉంది కదా, ఎక్కువగా ఉంటే వస్తువు అనేది తేలును, వస్తువు అనేది మునుగుతుంది, తేలదు కదా. సో ఇది తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, మాధ్యమం సాంద్రత ఎక్కువగా ఉండి, చూడండి ఇక్కడ మాధ్యమం సాంద్రతగా వాటర్ తీసుకున్నాం, ఇది ఎక్కువగా ఉండి వస్తువు సాంద్రత తక్కువగా ఉండాలి. ఇది వస్తువు కదా, ఈ వస్తువు యొక్క సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆయిల్ అనేది తేలుతుంది. అంటే వస్తువు ఆయిలే కదా, సో వస్తువు అనేది తేలుతుంది. ఎస్, వస్తువు తేలింది కదా, తేలుతుంది. ఇది కరెక్ట్. ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకోసం అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 1కి 2 సార్లు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి AD అనేది కరెక్ట్. సో 3 ఆప్షన్ అనేది కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, ఏదైనా ఒక వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? సో ఇక్కడ నీటి సాంద్రత వచ్చేసి 1 గ్రామ్ మిల్లీలీటర్ అండి. ఓకే, ఇది ఒక నీటి యొక్క సాంద్రత. సో మనకి నీటిపైన ఒక వస్తువు తేలాలి అంటే డెఫినెట్గా ఈ నీటి బరువు కంటే తక్కువగా ఉన్నప్పుడే ఆ వస్తువు అనేది పైకి తేలుతుంది. ఓకే, ఇందాక కాన్సెప్ట్ కూడా అదే కదా. సో నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ ఉంది. సో ఏదైనా వస్తువు తేలాలి అంటే కంపల్సరీ ఈ నీటి సాంద్రత కంటే ఆ వస్తువు బరువు తక్కువగా ఉంటేనే అది నీటిపైన తేలుతుంది. లేదు మనకి
ఒక వస్తువు అనేది 1 గ్రామ్ మిల్లీ లీటర్ కన్నా ఎక్కువ ఉంది అని అనుకో, ఆ వస్తువు అనేది మునుగుతుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, నీటిపైన వస్తువు తేలాలి అంటే ఆ వస్తువు యొక్క సాంద్రత ఏ విధంగా ఉండాలి? నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ మిల్లీ లీటర్ కాబట్టి దానికంటే తక్కువ ఉంటేనే ఆ వస్తువు తేలుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1 గ్రామ్ మిల్లీ లీటర్ కన్నా తక్కువ అనేది ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక టబ్లో వాటర్ తీసుకున్నావు. ఓకే, దీంట్లో ఇలా మంచు ముక్కలు వేసావు. ఏమవుతుందండి? మంచు ముక్కలు అనేవి నీటిపైన తేలుతాయి, అవునా? ఎందుకు తేలినాయి? రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ మిల్లీ లీటరు, కానీ మంచుగడ్డల యొక్క సాంద్రత అనేది ఇక 1 గ్రామ్ మిల్లీ లీటర్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టే అది నీటిపైన తేలుతాయి. ఓకే, అంటే ఇక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నీటి సాంద్రత ఏంటి అంటే 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్, ఇది ఒకటి. ఒక వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత ఏ విధంగా ఉండాలి అంటే దీనికంటే తక్కువగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. చెక్క, స్టీలు, కార్డుబోర్డు అనేవి పారదర్శక పదార్థాలు. అవునా అండి? కాదు కదండి. పారదర్శక పదార్థాలు అంటే ఏంటి? ఒక గాజు గుండా చూసినప్పుడు అవతలి వస్తువు అనేది మనకి స్పష్టంగా కనబడాలి, అలాంటి వాటిని పారదర్శక పదార్థాలు అంటాం. ఓకే, బట్ ఇక్కడ చెక్క నుండి, స్టీల్ నుండి, కార్డుబోర్డు నుండి చూసినప్పుడు వస్తువులు స్పష్టంగా కనబడతాయా? అసలు కనబడవు. అలా కనబడకపోతే వాటిని ఏమని పిలుస్తాం? అపారదర్శకాలు అంటాం. ఓకే, సో ఇది తీసేయచ్చు. ఇప్పుడు పారదర్శక పదార్థాలుగా ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు? గాజుని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు గాజు జాడి గుండా చూస్తే వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది కదా. సో అలాంటివి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ బిట్. మంచుగడ్డ నీటిపై తేలడానికి కారణం నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉండడం. అవునా అండి? ఇందాకే చెప్పాను కదా. కాదు కదా. నీటి సాంద్రత అనేది 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ అని చెప్పాను కదా. సో వస్తువు నీటిపై తేలాలంటే దీనికంటే తక్కువగా ఉన్నప్పుడే తేలుతుంది. బట్ ఇక్కడ చూడండి, నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉండడం అంట. నీటి సాంద్రత కన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ కాదు కదా. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. గాజు పలకలు అపారదర్శక పదార్థాలు. అవునా అండి? గాజు పలకలు అనేవి అపారదర్శకాలా కావా? ఎస్, గాజు పలకలు అనేవి అపారదర్శక పదార్థాలు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కిటికీలకు అమర్చిన గ్లాసెసే చూడండి, అవి గాజు గ్లాసులే ఉంటాయి కదా. వాటి నుండి చూసినప్పుడు మనకి బయటి వస్తువు అనేది కొంచెం స్పష్టంగా కనబడదు. ఓకే, స్పష్టంగా కనిపిస్తేనే అది పారదర్శకం, స్పష్టంగా కనబడదు. సో అలా కనబడదు కాబట్టి ఇది అపారదర్శక పదార్థం కిందకే వస్తుంది. ఓకే, సో గాజు పలకలు అనేవి అపారదర్శక పదార్థాలు. నెక్స్ట్. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను స్పష్టంగా చూడగలం, అలాంటి వాటిని అపారదర్శకాలు అంటారు. చెప్పండి, అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తే అలాంటి వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. అపారదర్శకం కాదు కదా. సో తీసేయచ్చు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి సి. చూడండి, ఈ బిట్లో 4 to 5 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను, క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో వేటితో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసనని కలిగి ఉంటాయి? చెప్పండి. మైనం, బివ్యాక్స్, సుబాబుల్, రసాయనాలు. సో ఆన్సర్ వచ్చేసి బివ్యాక్స్ అండి. ఓకే, ఈ బివ్యాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసనని కలిగి ఉంటాయి, అంతేకాకుండా తక్కువ పొగనిస్తాయండి. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, క్రింది వాటిలో సరైనవి. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్టు చేయవచ్చు. కరెక్టేనా? ఎస్, కరెక్టే అండి. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులని తేలేటట్టు చేయొచ్చు, బట్ నీటిలో తేలే వస్తువులను మునిగేటట్లు చేయలేమండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, నీటిలో తేలే స్వభావం ఉన్న వస్తువులను మునిగేటట్లు చేయవచ్చు అంట. చేయొచ్చా? మునిగేటట్లు చేయలేము. ఓకే, చేయొచ్చు కాదు, చేయలేము. అంటే మునిగే స్వభావం ఉన్న వస్తువుల్ని తేలేటట్టు చేయొచ్చు, కానీ తేలే స్వభావం ఉన్న వస్తువులను మునిగేటట్టు చేయలేము. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఏ మాత్రమే సరైంది. ఓకే, టెక్స్ట్ బుక్లో క్లారిటీగా మెన్షన్ చేశాడు, చూసుకోండి. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సరైనవి. క్యాండేర్ అనేది గ్రీకు భాషా పదం. అవునా అండి? కాదు కదండి. క్యాండిల్ అనే పదము క్యాండేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఇది లాటిన్ భాషా పదం అండి. నెక్స్ట్. క్యాండిల్ అంటే మెరుపు అంట. అవునా? కాదు కదండి. క్యాండిల్ అంటే మెరుపు కాదు, ఇక్కడ క్యాండేర్ అంటే మెరుపు. ఓకే, అంటే క్యాండిల్ అనే పదము క్యాండేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఇక్కడ క్యాండేర్ అంటే అర్థం ఏంటి అంటే మెరుపు అని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది ప్రీవియస్ టెట్ బిట్ అండి. టెట్లో అడిగాడు,
చూసుకోండి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో ఎన్ని మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు అనేది ఉంది చెప్పండి. 2300, 4400. సో ఆన్సర్ వచ్చేసి భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉందండి. ఓకే, 300 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది గుర్తించాలి. పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రలో ఉంటుంది. ఎస్, ఇది కరెక్టేనండి, 14 గంటలు నిద్రపోతుంది. నెక్స్ట్, ప్రపంచంలో అతి చిన్న పర్వత ఆవాసాలు ఆల్పైన్ పర్వత ఆవాసాలు. చెప్పండి, ఇది కరెక్టే అవుతుందా? కాదు కదండి. ఎందుకు కాదు? ప్రపంచంలోనే అతి చిన్నవి కాదు, అతి ఎత్తైనవండి. ఓకే, అతి ఎత్తైన పర్వత ఆవాసాలు ఆల్పైన్ పర్వత ఆవాసాలు. సో ఇది రాంగ్. ఎడారులలో అండి, ఇది ఎడార్లలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. కరెక్టేనా? కరెక్టే అండి. ఎడార్లలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. నెక్స్ట్, సవన్నా గడ్డి భూముల ఆవాసాల్లో దట్టమైన చెట్లు ఉంటాయి. కరెక్టా? కాదండి. సవన్నా గడ్డి భూముల్లో దట్టమైన చెట్లు కాదు, దట్టమైన గడ్డి ఉంటుంది. ఓకే, ఈ గడ్డి ఏనుగు కూడా కనిపించినంత ఎత్తులో ఉంటుందండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి సరికానిది కాబట్టి BD మాత్రమే సరికాదు. ఏ ఆప్షన్, 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. కొలంలో నివసించే జీవులు వాటి ఆవాసాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి కంపల్సరీ. నీటి ఉపరితలంపై నివసించేవి నత్తలు, తిరుగుడు పురుగు అంట. కరెక్టే కదండి. నీటి ఉపరితలంపై నివసించేవి నత్తలు, తిరుగుడు పురుగు అండ్ ఇంకోటి పాండ్ స్కేటర్స్ అండి. పాండ్ స్కేటర్స్ అంటే ఏంటి అంటే గుంట పురుగు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ నేమ్. ఓకే, ఈ పాండ్ స్కేటర్స్ ఈ 3 కూడా నీటి ఉపరితలం పైన నివసిస్తాయి. అదే నీటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది నీరు అనుకోండి. ఈ నీటి ఉపరితలం పైన అంటే ఇక్కడ పైన నివసించేవన్నీ కూడా నత్తలు, తిరుగుడు పురుగు, గుంట పురుగులు. అదే ఈ నీటి ఉపరితలం పైన అంటేనేమో ఇలా అండి, ఇలా వీటిపైన ఇక్కడ ఇలా తేలియాడుతూ ఉండేవి తూనిగలు కావచ్చు, మెఫ్లై కావచ్చు, లకుముకి పిట్టలు కావచ్చు, నీటి కాకులు కావచ్చు, ఇవన్నీ కూడా నీటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి. తేలుతూ ఉండేవి అంటే ఈ 4 పెట్టాలి: తూనీగ, మెఫ్లై, లకుముకి పిట్ట, నీటి కాకులు. నీటి ఉపరితలం పైన నివసించేవి అంటే ఈ నత్తలు, తిరుగుడు పురుగు, గుంట పురుగులు అనేవి ఆన్సర్ పెట్టాలి. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్, నీటి ఉపరితలం పైన తేలియాడే మొక్కలు హైడ్రిల్లా అంటాం. కరెక్టా అండి? కాదండి. ఈ నీటి ఉపరితలం పైన ఇలా కొన్ని మొక్కలు కూడా తేలియాడుతూ ఉంటాయి. ఓకే, ఆ తేలియాడే మొక్కలు ఏంటి అంటే అంతర తామర, బుడగ తామర అండి. ఓకే, ఈ అంతర తామర, బుడగ తామర అనేవి నీటి ఉపరితలం పైన తేలియాడుతూ ఉంటాయి. మరి హైడ్రిల్లా మొక్క ఎక్కడ ఉంటుంది అంటే కొలను యొక్క అడుగు భాగంలో ఉంటుందండి. ఓకే, సో తేలియాడే మొక్కలైతే అంతర తామర, బుడగ తామర, అడుగున ఉండేదేమో హైడ్రిల్లా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ అంతర తామర, బుడగ తామర మొక్కలు నీటి ఉపరితలం పైన మనకు తేలియాడుతూ కనిపిస్తాయి, అవునా? బట్ వీటి వేర్లు మాత్రం ఏ విధంగా ఉంటాయంటే నీటి లోపల మనకి ఇక్కడ కనిపిస్తాయండి, తేలియాడుతూ కనిపిస్తాయి. కానీ వేర్లు మాత్రం ఈ కొలను యొక్క అడుగు భాగంలో విస్తరించి ఉంటాయండి. ఓకే, ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి అడుగుతాడు కంపల్సరీ. నీటి ఉపరితలం పైన ఉండే మొక్కలు అంతర తామర, బుడగ తామర, వీటి యొక్క వేర్లు అనేవి మనకి కొలను యొక్క మధ్య భాగంలో కనిపిస్తాయి, పైన భాగంలో కనిపిస్తాయి, అడుగు భాగంలో ఉంటాయని అడుగుతాడు. ఓకే, క్వశ్చన్ అనేది ఈ విధంగానే ఫ్రేమ్ అవుతుంది, అందుకోసమే ఇంత క్లారిటీగా చెప్తున్నాను, చూసుకోండి. రైట్, నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ అడుగు భాగంలో ఉండేది హైడ్రిల్లా. కొలను అంచులలో ఉండేవి గడ్డి జాతులు, కప్పలు, పీతలు. కరెక్టా? ఎస్, కరెక్టే అండి. సో ఈ గడ్డి జాతులు, కప్పలు, పీతలు అనేవి మనకి కొలను యొక్క అంచులలో ఉంటాయి. ఇక్కడ చేపలు కూడా మనకు ఇక్కడే గుడ్లు పెడతాయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కొలను యొక్క అడుగు భాగంలో మనకి ఏం కనిపిస్తున్నాయి? హైడ్రిల్లా మొక్కలు అని చెప్పాను కదా. వీటితో పాటు ఇంకొన్ని ఉంటాయండి, అవి ఆల్చిప్పలు ఉంటాయి. నెక్స్ట్ చదును పురుగులు ఉంటాయి. నెక్స్ట్ మెగ్గాట్ అండి. మెగ్గాట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈగ యొక్క కీటకాల డింబకాలు ఉంటాయి. ఈ ఈగ యొక్క కీటకాల డింబకాలనే మెగ్గాట్ అంటారు. ఓకే, ఇవనేవి కొలను యొక్క అడుగు ప్రాంతంలో కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ నీటి ఉపరితలంపై వచ్చింది, నీటి కొలను యొక్క అంచులలో వచ్చింది, కొలను యొక్క
అడుగు భాగంలో కూడా వచ్చింది. మరి మధ్యలో ఏముంటాయి? ఓకే, ఇది కూడా చూసుకోవాలి కదా. మరి మధ్యలో ఏముంటాయంటే అంటే కొలను మధ్యలో అంటే అది లోపల కావచ్చు, మధ్యలో కావచ్చు. ఇక్కడ మనకి ఏం కనబడతాయి అంటే జలగలు కనబడతాయి, అంతేకాకుండా దోమల యొక్క డింబకాలు కనబడతాయి, అంతేకాకుండా నీటి బొద్దింకలండి. ఓకే, ఈ నీటి బొద్దింకలు, జలగలు, దోమలు, నీటి బొద్దింకలు అనేవి మనకి ఎక్కడ కనబడతాయి అంటే కొలను యొక్క మధ్య భాగంలో లేదా లోపలి భాగంలో కనబడతాయి. ఓకే, ఇది. సో ఇక్కడ సరైనవి కాబట్టి ఏసీ మాత్రమే సరైనవి. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. చూడండి, అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం వచ్చేసింది. సో చాలా క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ జిగ్జాగ్గా అనిపించి అర్థం కాకపోతే కొంచెం వీడియోని వెనక్కి పెట్టుకొని అయినా సరే చూడండి. సో ఇక్కడ మనం ఫోన్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కొంచెం స్క్రీన్ పైన రాయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఓరల్గా కూడా చెప్తున్నాను. ఓరల్గా చెప్పింది క్యాచ్ చేసేయండి. ఓకే, కొల్లేరు పులికాట్ సరస్సు ప్రాంతంలో పెలికాన్ పక్షులు అనేవి ఎప్పుడు కనబడతాయి? చెప్పండి. అంటే జనవరి టు సెప్టెంబర్, జూన్ టు ఆగస్టు, అక్టోబర్ టు మార్చ్, మార్చ్ టు సెప్టెంబర్. చెప్పండి. ఈ కొల్లేరు పులికాట్ సరస్సులకు అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అండి ఈ ప్రాంతంలో మనకి పెలికాన్ అనే పక్షులు కనబడతాయి. ఓకే, అదే మన కర్నూలులో చూసుకున్నట్లయితే కర్నూలులో బట్టమేక పక్షులండి. ఓకే, ఈ బట్టమేక పక్షులు అనేవి మన కర్నూలులో కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా ఇండియా మ్యాప్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ ఒరిస్సా ఉంటుంది కదా. సో ఇక్కడ తాబేళ్ళు ఏం చేస్తాయంటే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్నం తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయండి. ఓకే, అంటే ఇక్కడ పెలికాన్ పక్షులు కావచ్చు, బట్టమేక పక్షులు కావచ్చు, తాబేళ్ళు కావచ్చు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నాయండి? వలస వెళ్ళడానికి కారణం ఏంటి? అవి ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు, అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, గుడ్లు పెట్టడం కోసం కావచ్చు, ఇలా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ అవుతాయి. ఓకే, మాంగ్రూవ్ అడవులు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? చెప్పండి. మాంగ్రూవ్ అడవులు అంటే ఏంటి? మడ అడవులు, అవునా? సో ఇది ప్రీవియస్లో టెట్లో బిట్టు పడింది, చూసుకోండి. ఈ మడ అడవులు అనేవి ఏ ప్రాంతంలో పెరుగుతాయని అడిగాడు. చూడండి, సముద్రాల నీరు సముద్రంలో కలిసే చోటన కాదండి. నెక్స్ట్, సముద్రంలోని ఉప్పు నీరు నదుల్లోని ఉప్పు నీటితో కలిసే చోట, అవునా? కాదండి. నెక్స్ట్, నదులలోని మంచినీరు, నదులలో ఉండే మంచినీరు అనేది సముద్రంలో ఉండే ఉప్పు నీటితో కలిసే చోట మనకు మడ అడవులు అనేవి ఏర్పడతాయి. సో ఇది మనకు కరెక్ట్. ఓకే, మడ అడవులు అనేది ఏర్పడడానికి రీజన్ ఎక్కడ అంటే నదులలోని మంచినీరు సముద్రంలోని ఉప్పు నీటితో కలిసిన చోట మడ అడవులు అనేవి ఏర్పడతాయండి. ఓకే, మంచినీరు ఉప్పు నీటితో కలవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. మొదటగా జంతువులు ఏ కాలంలో ఉద్భవించాయి? చెప్పండి. మిసోలిథిక్, మిసోజాయిక్, ప్రీక్రేంబియన్, పైవన్నీ. ఓకే, మొట్టమొదటగా జంతువులు అనేవి ప్రీక్రేంబియన్ యుగంలో ఉద్భవించాయండి. అంటే ఇది 600 మిలియన్ సంవత్సరాలకి పూర్వం ఉన్న ప్రీక్రేంబియన్ యుగంలో మొట్టమొదటిసారిగా జంతువులు అనేవి ఉద్భవించాయి. అదే మిసోజాయిక్ యుగం వచ్చేసి సరీసృపాలండి. ఓకే, సరీసృపాలు ఉద్భవించిన కాలం ఏది అంటే మిసోజాయిక్. అదే జంతువులు ఉద్భవించిన కాలం ఏంటి అంటే ప్రీక్రేంబియన్. ఓకే, గుర్తుపెట్టుకోండి 2 పాయింట్స్. రెక్కలు ఉన్న ఎగరలేని పక్షులు ఏవి? చెప్పండి. రెక్కలు ఉన్న ఎగరలేని పక్షులు పెంగ్విన్ ఒకటి, ఈము ఒకటి, ఆస్ట్రిచ్ ఒకటి. ఓకే, అంతేకాకుండా రేహా కూడా ఉంటుంది. ఈ రేహా కూడా ఓకే, పెంగ్విన్, ఈము, ఆస్ట్రిచ్, రేహా అనేది రెక్కలు ఉన్నా కానీ ఎగరలేని పక్షులండి. ఇది ప్రీవియస్ టెట్లో అడిగాడు, ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, సరీసృపాలు వేటి ద్వారా ఆహారాన్ని గుర్తిస్తాయి? చెప్పండి. ఆహార సేకరణకు సంబంధించి ఏ జంతువులు ఏ జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తాయి అనేది ఇచ్చాడు మనకి. సో ఇక్కడ సరీసృపాలు అనేవి వేటి ద్వారా ఆహారాన్ని గుర్తిస్తాయి అని అడిగాడు. సో సరీసృపాలు వచ్చేసి వాసన ద్వారా ఆహారాన్ని గుర్తిస్తాయండి. ఓకే, మరి దృష్టి ద్వారా గుర్తించేది ఏవి అంటే గద్దలండి. ఓకే, గద్దలు దృష్టి ద్వారా గ్రహిస్తాయి. మరి వినికిడి ద్వారా గ్రహించేవి ఏంటి? అందరికీ తెలుసు కదా, గబ్బిలాలు. ఓకే, ఈ గబ్బిలాలు ప్రతిధ్వని ద్వారా దాని దారిలో ఉన్న అడ్డంకులను గుర్తిస్తుంది కదా, 5th క్లాస్లో కూడా ఉంటుంది. సో గబ్బిలాలు వినికిడి ద్వారా గుర్తిస్తుంది. సో ఈ చర్మాన్ని ఏవి ఉపయోగిస్తాయండి? పాములు. ఈ పాములు చర్మం ద్వారా అలికిడులను గుర్తిస్తాయి. ఓకే, సో ఇక్కడ ఆహారాన్ని గుర్తించేది మాత్రం సరీసృపాలు వాసన ద్వారా గుర్తిస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నెక్స్ట్ బిట్ చూడండి. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే జంతువు ఏది? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్పంజికలండి. స్పంజికలు అనే జంతువులలో చలనం అనేది ఉండదు.
సో ఇది జీవితకాలంలో ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. ఓకే, ఇంకో పాయింట్ ఏంటి, వీటిని రసంగా పిండి వదిలేసినా కానీ మళ్ళీ అది యథాస్థానానికి వస్తాయండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది వాటిలో సరైనవి గుర్తించండి. సహజ పారిశుద్ధ్య కార్మికులు వచ్చేసి కాకులు. ఎస్, కరెక్టే కదండి. సహజ పారిశుద్ధ్య కార్మికులు కాకులు. అంతేకాకుండా గద్దల్ని కూడా సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. ఇది ప్రీవియస్ టెట్ బిట్. క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించండి అని ఇచ్చేసి ఆప్షన్స్లో కాకులు అని మెన్షన్ చేశాడు. సో ఆన్సర్ వచ్చేసి కాకులు. నెక్స్ట్, పక్షులు వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాటి ముక్కుల్లో వైవిధ్యం అనేది ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే అండి. ఓకే, పక్షుల ముక్కుల్లో వైవిధ్యం ఉండడానికి కారణం అవి ఆహారాన్ని తీసుకునే విధానం. ఓకే, దాని ద్వారానే వాటి ముక్కుల్లో వైవిధ్యం అనేది ఉంటుంది. నెక్స్ట్, నెమరు వేసే జంతువులకు ఉదాహరణ ఒంటెను చెప్పవచ్చు. ఎస్, కరెక్టే కదండి. ఇప్పుడు నెమరు వేసే జంతువులకు ఉదాహరణ చూసినట్లయితే ఒంటె మాత్రమే కాదు, ఒంటెతో పాటు ఆవు ఉంటుంది, గేదె కూడా ఉంటుందండి. ఓకే, ఇవి నెమరు వేసే జంతువులకు ఉదాహరణ. మరి ఇప్పుడు నెమరు వేయడం అంటే ఏంటి అంటే ఈ జంతువులు ఏం చేస్తాయంటే ఆహారం దొరకగానే ఫాస్ట్గా వాటిని తినేసి మింగేస్తాయి. ఆ మింగేసిన దాన్ని ఏం చేస్తాయంటే జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేసుకుంటాయండి. నిల్వ చేసుకొని కొంతసేపటి తర్వాత ఈ మింగిన ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తీసుకొచ్చుకొని నములుతాయి. ఓకే, సో దీన్నే నెమరు వేయడం అంటారు. ఓకే, ఇది మనకి ఆవు, గేదె, ఒంటెలో కనబడుతుంది. నెక్స్ట్ జంతువులలో అండి, ఇది జంతువులలో నీలితిమింగలం చాలా పెద్దది. ఎస్, కరెక్టే కదండి. జంతువులలో అతిపెద్దది నీలితిమింగలం. ఇది 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుందండి. ఓకే, ఈ బరువు కూడా గుర్తుపెట్టుకోండి, 110 to 160. క్లియర్. సో ఇందులో సరైనవి కాబట్టి ABCD అన్ని ఆప్షన్స్ కరెక్టే. ఓకే, చూడండి. ఈ జీవి లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తిని ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారాన్ని తినదు. అది ఏ జీవి అని అడుగుతున్నాడు, చెప్పండి. తేనెపిట్టన కాదు, బ్యాట్ కాదు, ప్యాంట్ స్కేటర్ కాదు, క్రేన్ ఫ్లై అండి. ఓకే, ఈ క్రేన్ ఫ్లై అనేది లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. ప్రౌఢజీవిగా మారిన తర్వాత అసలు దానికి ఆహారం తినాల్సిన అవసరమే ఉండదు. ఓకే, సో లైన్ మెన్షన్ చేశాడు, గుర్తుపెట్టుకోండి, క్రేన్ ఫ్లై. నెక్స్ట్ బిట్ చూడండి. ఆహారం సేకరించడంలో వడపోత పద్ధతిని ఉపయోగించే జీవులు ఏవి? ఓకే, పిచ్చుక, ఎడారి సరీసృపం, మాత్, బాతు. సో ఇక్కడ వడపోత విధానం అంటే ఏంటండి, వడపోత పద్ధతి అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు కుక్క ఉందనుకోండి, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఇలాంటి జంతువులు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి, ఆహారాన్ని తీసుకున్నప్పుడు వీటి లోపల ఉండే నోట్ల దంతాలు ఉంటాయి కదా, ఆ దంతాలతో సహాయంతో వాటిని కొరికి తింటాయి. అవునా, ఇవి ఏం చేస్తాయి, ఈ విధంగా దంతాలను ఉపయోగించి ఆహారాన్ని సేకరిస్తాయి. బట్ కొన్ని జంతువులలో ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు బాతు ఉంది, నెక్స్ట్ చేప ఉందండి. ఈ బాతు చేపలో కూడా పళ్ళు ఉంటాయి. ఓకే, ఈ పళ్ళు అనేవి ఇప్పుడు ఈ పైన ఉన్న జంతువులకేమో పళ్ళు నమిలి తినడానికి ఉపయోగిస్తే ఈ బాతు చేపలో ఉన్న పండ్లు అనేవి నమలడానికి ఉపయోగపడవండి. ఓకే, వీటి నుండి ఆహారాన్ని సేకరించడంలో ఒక వడపోత పద్ధతిగా ఉపయోగపడతాయండి దంతాలు. ఓకే, అంటే ఇప్పుడు బాతు చూడండి, నీటి లోపల ఏదైనా కీటకం కనిపిస్తే దాన్ని పట్టుకొని తినడానికి ట్రై చేస్తుంది. సో అది పట్టుకున్నప్పుడు దాని లోపల ఉండే దంతాలు అనేవి దాన్ని నమలడానికి ఉపయోగపడవు, జస్ట్ ఆ వాటర్ని బయటికి తీసేయడానికి ఉపయోగపడతాయి. అంటే వడపోత పద్ధతిగా ఉపయోగపడతాయి అన్నట్టు. ఓకే, నాలుక సహాయంతో అది మింగేస్తుంది ఆ కీటకాన్ని, ఈ విధంగా అన్నట్టు. ఇది వడపోత పద్ధతి. అంటే ఇప్పుడు ఇక్కడ వడపోత పద్ధతిని ఉపయోగించేది బాత్ అండి. ఓకే, బాతు కావచ్చు, చేప కావచ్చు, ఈ రెండు కూడా ఆహారాన్ని సేకరించడంలో వడపోత పద్ధతిని వాడుకుంటాయండి. ఓకే, వీడియో కొంచెం లెంత్గా అనిపిస్తుంది, సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా సరే చూడండి, ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రతి బిట్కి ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, కూలీ చీమల యొక్క పని ఏంటి చెప్పండి. ఇది మొన్న జరిగిన ప్రీవియస్ టెట్లో పడిన బిట్ అండి. ఓకే, మొన్న జరిగిన టెట్లో పడింది. గుడ్లు పెట్టడం, చెప్పండి, గుడ్లు పెట్టడం అవుతుందా? కాదండి, గుడ్లు పెట్టడం అనేది రాణి చీమల పని అవుతుందండి. ఓకే, నెక్స్ట్, సంపర్కంలో పాల్గొనడం, ఇది కాదు. ఈ సంపర్కంలో పాల్గొనేటివి ఓన్లీ మగ చీమలు మాత్రమే పాల్గొంటాయి. ఓకే, నెక్స్ట్, ఆహార సేకరణ, రక్షణ చర్యలు చేపట్టేది కూలీ చీమలు. ఓకే, మనకి ఇక్కడ చీమలు 3 రకాలు ఉంటాయి, రాణి చీమ, మగ చీమ, కూలీ చీమలు. రాణి చీమ పని ఒకటే, జస్ట్ గుడ్లు మాత్రమే పెడుతుంది. మగ చీమ పని ఒకటే, అది సంపర్కంలో పాల్గొంటుంది.
ఇక కూలి చీమల పని ఆహారాన్ని సేకరించడం కావచ్చు, ఆ గూడుకు మరమ్మతులు చేయడం కావచ్చు, రక్షణ చర్యలు చేపట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా కూలి చీమలు మాత్రమే చేస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్, ప్రీవియస్లో అడిగాడు ఇది. నెక్స్ట్ బిట్ చూడండి. సిన్నామోమం కాంఫోరా అనేది మామిడి వృక్షం, కర్పూర వృక్షం, రసాయనం ఏది కాదు చెప్పండి. సిన్నామోమం కాంఫోరా అనేది ఒక కర్పూర వృక్షం అండి. ఈ కర్పూర వృక్షం యొక్క బెరడు ఉంటుంది కదా, ఆ బెరడును స్వేదనం చేసి మనకి కర్పూరాన్ని తయారు చేస్తారు. ఓకే, ఈ సిన్నమోమం కాంఫోరా కూడా గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. ఉప్పు, పటిక మొదలైన వాటిలో ఉండేది స్ఫటిక జలం. ఎస్, కరెక్టేనండి. ఉప్పు, పటికలో ఉండేది స్ఫటిక జలం. నెక్స్ట్, లిబియా దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద సులభంగా తేలియాడవచ్చు. కరెక్టా? కాదండి, లిబియా దేశం కాదండి, జోర్డాన్ అండి. ఓకే, ఈ జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద సులభంగా తేలియాడవచ్చు. నెక్స్ట్, తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చిన్న చిన్న మిషన్లను వాడి తెగుళ్ళను నివారించవచ్చంట. కరెక్టా? కాదు కదండి, తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినాయి, అప్పుడు ఏం చేయొచ్చు? జస్ట్ చేతితో ఏరేయచ్చు కదా, దానికి మిషన్లు ఏం అవసరం లేదు కదా, సో చేతితో ఏరేయచ్చు, సో తీసేయచ్చు. ఇది భూమిలో ఉండే ఇసుక, సారీ అండి ఇది రాతి పొరలండి, కొంచెం మిస్టేక్ పడుతున్నాయి, ఎందుకంటే బిట్ తయారు చేయాలి అంటే టైప్ చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం మిస్టేక్స్ పడుతున్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. ఎస్, కరెక్టే అండి ఇది. సో ఇప్పుడు ఏసీ అనేది కరెక్ట్, బీసీ అనేది రాంగ్. సో మనకు సరికానిది కదా, సో బీసీ అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ బిట్, ఇది ప్రీవియస్ 2017 డిఎస్సి బిట్ అండి. ఓకే, సాంబార్ సరస్సు అనేది మన దేశంలో ఎక్కడుంది చెప్పండి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్. ఎక్కడుందండి? అందరికీ తెలిసిందే, సాంబార్ సరస్సు అనేది రాజస్థాన్లో ఉంది. ఇది మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఓకే, ఈ విధంగానే అడిగాడు. మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అని అడిగాడు, సాంబార్ సరస్సు. ఓకే, క్రోమాటోగ్రఫీ అనగా చెప్పండి. క్రోమాటోగ్రఫీ అంటే ఏంటండి? రంగులను ఒక దగ్గర చేర్చడమా? కాదు. రసాయనాలను కలపడం? కాదు. రసాయనాలను వేరు చేయడం? కాదు. రంగులను వేరు చేయడం. ఎస్, ఓకే, ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగాడండి. క్రోమాటోగ్రఫీ అనేది ఏంటి అని, రంగులను వేరు చేసే పద్ధతి. ఓకే, చూడండి ఈ వీడియో నుండి నెక్స్ట్ స్టేట్లో కంపల్సరీ ఒక బిట్ అనేది తప్పకుండా ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, 25th బిట్. ఉత్పతనం అనగా చెప్పండి. ఉత్పతనం అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఉత్పతనానికి ఎగ్జాంపుల్గా మనం కర్పూరంని తీసుకుంటాం. ఓకే, ఈ కర్పూరం అనేది ఫస్ట్ మనకి ఏ రూపంలో ఉంటుంది? ఘన రూపంలో ఉంటుంది, అవునా? సో దీన్ని మనం వేడి చేసినప్పుడు ఏమవుతుందండి? ఆవిరై పైకి పోతుంది. ఓకే, అంటే వాయు రూపంలోకి మారిపోతుంది. మళ్ళీ ఇక్కడ వాయు రూపంలోకి మారింది కదా, ఈ వాయు రూపంలో ఉన్నదాన్ని ఘన రూపంలోకి మారిస్తే మళ్ళీ మన కర్పూరం అనేది ఉత్పత్తి అవుతుందండి. అంటే కర్పూరం తయారు కావాలంటే ఘన రూపంలో ఉన్న పదార్థం వాయు రూపంలోకి వెళ్ళాలి, లేదంటే వాయు రూపంలో ఉన్న పదార్థం ఘన రూపంలోకి వచ్చినా మనకి కర్పూరం అనేది తయారవుతుంది. దీన్నే ఉత్పతనము అంటారండి. అంటే ఏదైనా ఒక పదార్థం అనేది నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారాలి, లేదంటే వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారాలి. అలాంటి ప్రక్రియనే ఉత్పతనం అని పిలుస్తారు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా కర్పూరంని తీసుకుంటాం. క్లియర్? అడగొచ్చు ఉత్పతనానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కర్పూరం. చూడండి ఇక్కడ ఘన పదార్థం వాయు పదార్థంగా మారడం. చూడండి ఘన పదార్థం వాయు పదార్థంగా మారింది కదా, ఎస్ ఇది కరెక్టే. నెక్స్ట్ ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారడం ఉందా? ఘన పదార్థం వాయు పదార్థంగా మారాలి, ద్రవ పదార్థం కాదు కదా, తీసేయచ్చు. నెక్స్ట్ ద్రవ పదార్థం వాయు పదార్థం, సో ద్రవ పదార్థం కాదుగా, తీసేయచ్చు. నెక్స్ట్ వాయు పదార్థం ఘన పదార్థం. చూడండి వాయు పదార్థం అనేది ఘన పదార్థంగా మారడం. ఓకే, ఏడి అనేది కరెక్ట్. సో మనకు 4th ఆప్షన్ అనేది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఉత్పతనం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ 2024 డిఎస్సిలో పడిన బిట్ ఇది. ఓకే, ఉత్పతనం గురించి డిఎస్సిలో పడింది. నెక్స్ట్ బిట్, డ్రై ఐస్ అనగా చెప్పండి. ద్రవ స్థితిలో ఉన్న ఆక్సిజన్ కాదండి, ఘన స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఘన స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్నే డ్రై ఐస్ అంటారు. ద్రవ స్థితిలో ఉంది కాదు, ఘన స్థితిలో ఉంది కాదు. సో ఘన స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్నే డ్రై ఐస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతి చెప్పండి. జల్లించడం, తేర్చడం, స్వేదనం, ఉత్పతనం. ఏమవుతుందండి? తేర్చడం అవుతుంది. ఓకే, ఇప్పుడు గ్లాస్ తీసుకున్నావు, దాంట్లో వాటర్తో కలిసిన మట్టి ఉంది.
ఓకే, దాన్ని నువ్వు ఇదే గ్లాస్లో అట్లే ఉంచినప్పుడు వాటర్ అనేది పైకి వెళ్ళిపోతుంది, అడుగున మట్టి అనేది మనకి చేరుతుంది. అవునా? సో అంటే ఇప్పుడు ఈ మట్టి నుంచి నీరు వేరైంది కదా. ఏ విధంగా వేరైంది? తేర్చడం అనే పద్ధతి ద్వారా వేరవుతుంది. ఓకే, జల్లిస్తామా? జల్లించడం కాదు, స్వేదనం కాదు, ఉత్పతనం కూడా అవ్వదు. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో సరికానిది గుర్తించాలి. చూడండి, ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. చూడండి, కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి వాడే పద్ధతి స్ఫటికీకరణం అంట. కరెక్టా? సో కరగని పదార్థాలు అంట. ఇప్పుడు చూడండి, ఇందాకే చెప్పాను కదా, ఒక గ్లాస్లో మట్టితో ఉన్న వాటర్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మట్టి అనేది కిందికి వెళ్ళిపోతుంది, వాటర్ అనేది పైకి వచ్చింది. అంటే ఈ నీటిలో కరగని పదార్థం మట్టే కదా. సో ఈ మట్టిని వేరు చేయడానికి మనం ఏ పద్ధతిని వాడినాం? తేర్చడంని వాడినాం. ఓకే, అంటే కరగని పదార్థాలు ఉన్నప్పుడు వేరు చేయడానికి స్ఫటికీకరణం వాడతామా? వాడమండి. ఏం వాడాలి? తేర్చడం అనేది వాడాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి వాడే పద్ధతి స్వేదనం అంటాం. కరెక్టా? కరెక్టే కదండి, ఇది కరెక్టే అవుతుంది. నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఓకే, సో ఇక్కడ స్వేదన జలం అంటే ఏంటి? స్వచ్ఛమైన నీరండి. దీన్ని ఆవిరి చేసే పద్ధతి ద్వారా ఈ స్వేదన జలాన్ని రెడీ చేస్తారు. నెక్స్ట్, ఒక ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయడానికి వాడే పద్ధతి తేర్చడం అంట. చెప్పండి, కరెక్టేనా? కరగని పదార్థాలు ఉంటేనేమో తేర్చడం, బట్ కరిగింది కదా, కరిగిన దాన్ని తేర్చడం అనం కదా. ఏమంటాం మరి? కరిగిన పదార్థాలను వేరు చేయడానికి వాడేది స్ఫటికీకరణం అండి. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఉప్పు వేయండి, వాటర్ వేయండి. ఓకే, ఈ ఉప్పు వాటర్ వేసి బాగా కలపండి. కలిపినప్పుడు ఏమవుతుంది? ఉప్పు వాటర్ కలిసిపోతుంది. సో మనకు ఉప్పు అనేది కనబడదు. ఓకే, అదే బౌల్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. ఎండలో పెట్టినప్పుడు ఏమవుతుందండి? నీరంతా ఆవిరైపోతుంది, అక్కడ చివరగా ఉప్పు అనేది మనకు మిగులుతుంది. ఓకే, అంటే కరిగి ఉన్న ఉప్పు అనేది మనకి కనబడుతుంది, నీరు అనేది ఆవిరైపోతుంది. ఓకే, అంటే కరిగి ఉన్న పదార్థాలని వేరు చేయడానికి ఏ పద్ధతిని వాడామండి? స్ఫటికీకరణ పద్ధతిని వాడాం. ఓకే, ఇది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్, ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి ఉన్నప్పుడు జల్లించడం వాడతాం. కరెక్టే కదా, చిన్నవి పెద్దవి ఉన్నప్పుడు మనం వాడేటిది జల్లించడం. ఓకే, నేను కావాలనే 2 ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చాను కన్ఫ్యూజ్ చేయడానికనే. సో చూసుకోండి, బి, డి అనేది సరైంది, ఏసి అనేది సరికాదు. ఓకే, క్రింది వాటిలో ఎడారి మొక్కలను గుర్తించండి. చెప్పండి, కలబంద ఎడారి మొక్కే, తుమ్మ ఎడారి మొక్కే, బ్రహ్మజముడు ఎడారి మొక్కే అండి. ఓకే, మనం ఓన్లీ బ్రహ్మజముడే ఎడారి మొక్క అనుకోకూడదు, తుమ్మ కలబంద కూడా ఎడారి మొక్కలే. ఓకే, క్లారిటీగా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ వీడియోలో ఇదే లాస్ట్ బిట్. ఈ బిట్కి ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ బిట్ మొన్న జరిగిన టెట్లో అడిగాడు. సో 30 అని నెంబర్ వేసేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, ప్రతి ఒక్కరూ చేయండి. ఓకే, ఎవరి పాలనా కాలాన్ని ప్రాచీన భారతదేశపు స్వర్ణయుగంగా పిలుస్తారు? మౌర్యులు, శాతవాహనులు, హర్షుడు, గుప్తుడు. చెప్పండి, దీనికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రీవియస్ స్టేట్లో 2 times అడిగాడండి. ఓకే, ఇవ్వండి ఈరోజు వీడియోలో ఒక 4 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.